క్రోధంతో దుఃఖిస్తూ తన ప్రాణప్రియుడైన శంభుని స్మరిస్తూ యోగాగ్నిలో దహించుకుపోయి సతీ శరీరం క్రింద పడిపోయింది. భూమి యందు ఆకాశమునందు గల దేవతలు మొదలైన వారంతా కనుల ముందు జరిగిన సన్నివేశాన్ని చూసి భయము కలిగేటట్లుగా పెద్దగా హాహాకారము చేశారు. ఆ దృశ్యము అద్భుతంగాను విచిత్రంగానూ ఉంది. వారందరూ దక్షుని నిందించి తమను తాము అపరాధులుగా భావించుకున్నారు. ఇది చూసి సతీ వెంట వచ్చిన మహాబలశారులైన 60,000 రుద్రగణం మహాకోపంతో గగ్గోలు చేశారు. వారంతా తమ ఆయుధాలను పైకెత్తి దిక్కులు పిక్కటిలా ప్రళయాన్ని సృష్టించడం ప్రారంభించారు. కొందరు మతి తప్పిన వారై తమ ఆయుధాలతో తామే ఖండించుకున్నారు. మరికొందరు ఆవేశంతో దక్షుని సంహరించడానికి ముందుకురికారు. ఇది చూసి బృహమర్షి వారిని నిలువరించడానికి యజుర్వేద మంత్రాలతో దక్షిణాగ్నియందు హోమం చేశాడు. వెంటనే రుభువులనే దేవతలు వేలాదిగా అగ్నిహోత్రం నుండి పుట్టుకొచ్చారు.